మేము అట్లంటే బెదిరిస్తారు. కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి, ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3-4 సార్లు పోతుంటే, సార్ మీరు ఇక్కడికి రాకండి, మీరు రాకండి, ఇట్లా దయచేసి నా నౌకరు పోతుంది అంటుంటే, వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు, మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. మరి నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే, ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధారణాలు కూర్చుంటందుకు ఇది చెప్పేది నేను. అయ్యింది, ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకి వెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు, నాకేం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నా ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది నా దగ్గర ఫోటో ఉన్నది, తన ఫోటో ఉన్నది, బయట సమాజానికి తెలియనీయకుండా క్లోజ్ చేసి పడేసిండు.